ప్రేజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని వారి దృఢమైన విశ్వాసాన్ని బట్టి ప్రశంసించాడు. తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు అతడు దేవుని కోరుచున్నాడు. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకొనున్నట్లు అతడు తన ప్రార్థనల యందు వారిని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరిచినట్లు కోరినప్పుడు మనము ఆయన గూర్చి తెలుసుకోవడం మాత్రమే కాక ఆయన నామాన్ని, శక్తిని, అధికారాన్ని ధైర్యంగా ప్రకటించగలము. ప్రభువైన యేసునందు విశ్వాసం, దేవుని ప్రజల పట్ల ప్రేమ కలిగి మన మనోనేత్రములను వెలిగించుమని ఆయనను కోరినప్పుడు దేవుని గొప్ప శక్తిని రుజువు చేస్తూ మనం జీవించగలం. ప్రార్థన. కృపా సంపూర్ణుడైన సర్వశక్తిగల దేవా, మీ గూర్చి తెలుసుకొని ప్రేమించి దృఢమైన విశ్వాసంతో మీ కొరకు జీవిస్తూ ఇతరులు నిన్ను ఆరాధించుటకు నీ వద్దకు నడిపించున్నట్లు నా మనోనేత్రములు వెలిగించుము. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.